హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి చెప్తున్నాను చూడండి. మీడియం సైజు ఆనియన్, అల్లం, వెల్లుల్లి, చిన్న ముక్క కొబ్బరికాయ, 4 జీడిపప్పు పలుకులు, కొంచెం ధనియాలు లేదంటే పౌడర్ వేసుకున్నా మీ ఇష్టమే. అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వెజిటబుల్స్ చూపిస్తున్నాను కదండి, బఠానీ, డ్రై బఠానీ రాత్రి నానబెట్టేయండి. తర్వాత పొద్దున్న లేసాక మిల్ మేకర్స్ నానబెట్టుకోండి. తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసేయాలండి. తర్వాత మనం ఏదైతే కోసుకున్నామో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత డ్రై బఠానీ కొంచెంసేపు వేపిన తర్వాత ఒక టమాటా వేసి వేపియాలండి. అది వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా మొత్తం, అది కూడా వేసి కొంచెం ఒక 10 మినిట్స్ వేపండి. తర్వాత మనం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. బియ్యం కూడా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి. మిల్ మేకర్స్ కొన్ని పీస్ అయిపోతున్నాయండి, అందుకని లాస్ట్లో వేసాను. ఇది కూడా 1 నిమిషం వేపిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు వేసి ధనియాల పొడి పేస్ట్లు వేసుకుంటే పర్వాలేదు, లేదంటే మీరు ధనియాల పొడి వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి ప్రెజర్ పోయేదాకా ఉండి అప్పుడు మూత తీసి మీరు కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఒక పొడుపు కథ అడుగుతున్నాను. చేతికి దొరకదు ముక్కుకి దొరుకుతుంది, ఏమిటది? కామెంట్లో చెప్పండి ఆన్సరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.